సండే ఈవినింగ్ అరటికాయ బజ్జీలు చేశాను. ఇక్కడ క్లైమేట్ అయితే కూల్‌గా ఉంది కదా! పకోడియో, బజ్జీయో యేసుకొని తినాలనిపించింది వేడి వేడిగా. అయితే అరటికాయలున్నాయి. అరటికాయ బజ్జీ చేశాను. ఇందులో వింతేముంది అరటికాయ బజ్జీలు అందరూ చేసుకుంటారు కదా అనుకోవచ్చు. కానీ ఎండింగ్ వరకు చూడండి. దీంతో పాటు ఒకటి మిక్స్ చేసుకొని తింటే సూపర్‌గా ఉంటది. ఇక్కడేంచి బజ్జీల కోసం కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. 1 ఇయర్ బ్యాక్ ఈ అరటికాయ రెసిపీ షార్ట్ వీడియో పెట్టాననమాట. ఆ షార్ట్ వీడియోకి కామెంట్ చేశారు ఒకళ్ళు. పల్లీలు వేసుకొని తినండి బావుంటది అని జెప్పి. అంటే మనం స్టఫింగ్‌లో మధ్యలో పెడతాం కదా! అరటికాయ బజ్జీలోన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి నేనైతే ఎప్పుడు అలాగే జేస్తాను. అప్పుడు అలా చేసి పెట్టాననమాట. పల్లీలు కూడా వేసుకోండి బావుంటదని చెప్పారు. ఎప్పుడైనా ట్రై చేద్దాంలే అని జెప్పేసి ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను. అది కూడా ఇంకొకటి కూడా ఉందండి. అది కూడా చూపిస్తాను. ఇక్కడ శనగపిండిలో సాల్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి, వాము, కొంచెం వాటర్ వేసుకొని అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలాగా తిక్కిగా కలుపుకోవాలనమాట బజ్జీలకి. ఇక్కడ అరటికాయలు చూడండి ఇలా కట్ చేసుకుంటాను. నేనెప్పుడు అరటికాయ బజ్జీ చేసినా ఇలాగే కట్ చేసి వేస్తాననమాట. బజ్జీలు కూడా బావుంటాయి. ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా! దీంట్లోని అరటికాయ బజ్జీలయితే వేసేసాననమాట. ఇందులో ఏంటంటే వంట సోడా అలాంటివి ఏమి వేయలేదండి. అంటే ఫ్లఫీగా వస్తాయి కదా! బావుంటాయి కదా! చూడ్డానికి అనుకోవచ్చు గానీ, నేనెప్పుడు వేయననమాట. అదేంటంటే మనం పిండి కలుపుకునే బట్టే ఉంటది. బాగా పొంగుతాయనమాట. ఆయిల్ కూడా హీట్‌గా ఉంటే పొంగుతాయి బజ్జీలు. ఇంకిక్కడ చూసారు కదా! పల్లీలును, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర అయితే లేదు చెప్పాను కదా! ఇంక బజార్‌కి వెళ్ళలేదనమాట. అందులో కొంచెం లెమన్ అయితే రసం పిండుకున్నా. అసలైంది ఇదేనండి ఫ్లాక్స్ సీడ్స్. ఇదైతే పొడి చేసుకున్నాను మొన్నే. వీడియో అయితే ఏం చేయలేదు. ఫస్ట్ టైమ్ చేశాను ఎలా వస్తదో ఏంటని. కానీ టేస్ట్ అయితే బావుందనమాట. రోజు అన్నంలో ఒక స్పూన్ వేసుకొని అందులో నెయ్యి వేసుకొని 2 ముద్దలైతే తింటున్నాను. అయితే ఈ బజ్జీలతో ఎలా ఉంటదా అని చెప్పి ఈ పల్లీలు, ఆనియన్స్ స్టఫింగ్‌లోనే ఆ పొడి కూడా మిక్స్ చేసుకొని తిన్నాననమాట. ఎంత బావుందంటే నిజంగా చాలా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ఈ పొడి అనే కాదు కంది పొడి ఇలాంటివి ఏమైనా కరేపాకు పొడి గాని అలాంటివి మిక్స్ చేసుకొని తింటే బావుంటదని నేను అనుకుంటున్నాను ఈ బజ్జీలతోని. అంటే మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీలు చేసుకున్నప్పుడు ఇలాగ పొడులు ఏమైనా ఉంటే తినండి కలుపుకొని బావుంటదనమాట టేస్ట్ అయితే. మీలో ఎవరైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.